బిజినెస్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లో ఫ్లాట్ గా ప్రారంభమయ్యే సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. M&M, కోల్ ఇండియా, విప్రో, కోటక్ మహీంద్రా, HDFC లైఫ్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. సిప్లా, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, అపోలో హాస్పిటల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. రైట్గా ఈరోజు మార్కెట్కి సంబంధించి వారి విశ్లేషణ అందించడానికి బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, మార్కెట్లు చూస్తే ప్రస్తుతం అయితే ఫ్లాట్ గా కనిపిస్తా ఉన్నాయి సార్. ఏంటి, ఎలా ఉందంటారు మీ విశ్లేషణ ఏంటి దీనికి సంబంధించి? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామండి, ఇండియన్ స్టాక్ మార్కెట్ ప్రైస్ ఎర్నింగ్ మల్టిపుల్ చాలా హై ఉందని. సెన్సెక్స్ 50 స్టాక్స్ కూడా పర్ఫార్మెన్స్ డిపెండ్స్ అపాన్ మ్యాక్రో ఎకనామిక్ అవుట్లుక్. లాస్ట్ క్వార్టర్, ఈ క్వార్టర్ కూడా మ్యాక్రో ఎకనామిక్ అవుట్లుక్ అంత పాజిటివ్ గా లేదు. ఇండియా జీడిపి గ్రోత్ ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో అది ఎంత మటుకు కరెక్ట్ అనేది చూస్తున్నారు. అందుకని మార్కెట్ వాజ్ లుకింగ్ ఫ్లాట్. సెకండ్ థింగ్, మీ అందరికి తెలుసు కూడా, ఎస్టర్డే ట్రంప్ ఎలాంటి టారిఫ్లు విధించబోతున్నాడు చైనీస్ మార్కెట్ కి, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మార్కెట్ కి, కెనడా అండ్ మెక్సికో మార్కెట్ కి. అది యుఎస్ మార్కెట్ పాజిటివ్ ఉందండి, వేరేజ్ యూరోప్ మార్కెట్, జపాన్ మార్కెట్, చైనా మార్కెట్, ఇండియా మార్కెట్ కొద్దిగా నెగిటివ్ అయింది. సో లిటిల్ బిట్ నెగిటివ్ గా ఉంది. ఓవరాల్ నాట్ ఇన్ ఎ బుల్లిష్ ట్రెండ్, ఇట్ ఈస్ ఇన్ ఎ బేరిష్ ట్రెండ్ టుడే. రైట్. తర్వాత పార్లమెంట్ కూడా కంటిన్యూ అవుతుంది కదా సార్, అంటే స్టార్ట్ అయింది కదా. సో కొన్ని బిల్లులు కూడా దాంట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఏంటి మార్కెట్ కి సంబంధించి ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? కొన్ని మార్పులు చేస్తున్నారు సార్. వన్ ఆఫ్ ది మేజర్ థింగ్ ఇవాళ వచ్చింది ఏంటంటే ఇన్సూరెన్స్ బిల్. 74% FDIని 100% FDI చేస్తా అంటున్నారు. అండ్ ఇంతకు ముందు మళ్ళీ లైఫ్ ఇన్సూరెన్స్ ఇనిషియల్ తీసుకోవాలి, అది సస్టైన్ అయిన తర్వాత వేరే ఇన్సూరెన్స్ కి వెళ్ళాలన్నారు. They're saying all insurance companies can take up all kinds of insurance. They're going to open up that. So ఇది కనుక జరిగితే మన కొన్ని స్టాక్స్, ఇన్సూరెన్స్ స్టాక్స్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ సార్ మనకి. సార్, అట్లాగే గతంలో కొన్ని వార్తలు వచ్చాయి, అంటే డిసెంబర్లో ఆ ప్రాంతంలో, అంటే ఆ టైంలో ఈ ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి పాలసీకి సంబంధించిన అమౌంట్లో అంటే GST రాయితీలు కూడా చాలా తగ్గించే అవకాశం ఉంది. సో ఎవరైతే దాన్ని పాలసీ తీసుకుంటారో వాళ్ళకి చాలా బెనిఫిట్ అనేది. సో ఏంటి దానికి సంబంధించిన నిర్ణయం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్లీ. ఐ థింక్ నెక్స్ట్ GST కౌన్సిల్ మీటింగ్ లో వాళ్ళు ఆల్రెడీ స్టడీ చేస్తున్నారు. దే వాంటెడ్ టు రెడ్యూస్ ఇట్. సో ఇన్సూరెన్స్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్, ఇన్సూరెన్స్ సెక్టర్ కి సప్లై చేస్తున్న స్టాక్స్ కూడా బోత్ ఆర్ గోయింగ్ టు డూ వెల్ అండి. ఎందుకంటే ఇది పాజిటివ్ అప్ ట్రెండ్ అండ్ పొటెన్షియల్ మార్కెట్ అప్ గ్రోత్ కి ఆపర్చునిటీ ఉంది. రైట్. అట్లాగే ఏమైనా రిజల్ట్స్ కానీ IPOs ఏంటి సార్ పొజిషన్? IPOs వస్తున్నాయి సార్. మేజర్లీ మీరు SME IPOs కానీ, మెయిన్ బోర్స్ IPO కానీ, పవర్ సెక్టర్ రిలేటెడ్ కంపెనీస్ కి ఇప్పుడు మంచి డిమాండ్ సార్. ఈవెన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇస్ గోయింగ్ టు డూ వెల్. సో మీ అటుపక్క మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయమని మన ఇన్వెస్టర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. సెకండ్, వాట్ వీ అబ్జర్వ్ ఇన్ ద మార్కెట్ ఏంటంటే ఎయిర్పోర్ట్స్, ఎయిర్లైన్స్, ఇండిగో, ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు డూ వెల్. ఐ థింక్ టాటా మోటార్స్, టాటా గ్రూప్ త్వరలోనే ఎయిర్ ఇండియా IPO మార్కెట్ తీసుకొస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వండర్స్ ఫర్ అస్ అండి. సార్, అట్లాగే రిజల్ట్స్ కొన్ని వచ్చాయి కదా ఆల్రెడీ. సో మార్కెట్ పైన ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంది వాటికి సంబంధించి? చాలా మంది రిజల్ట్స్ Q2 has not been very attractive. అంటే దే ఆర్ ప్రాఫిటబుల్, దే హావ్ గ్రోన్, బట్ ద గ్రోత్ వాట్ దే ప్రెడిక్టెడ్ అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ ఏదైతే ఇచ్చారో ఇవాళ మీకు, అది పాజిటివ్ ట్రెండ్. అంటే మేము 10%, 15% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అవుతాము, ప్రాఫిట్ 50% గ్రో అవుతుందని ఎవరు చెప్పలేదు. చాలా నార్మల్ గ్రోత్ చూపెట్టారు అందరూ. సో మీకు తెలుసు కదా సార్, స్టాక్ మార్కెట్ అంతా ఫ్యూచరిస్టిక్ గ్రోత్ బేస్ మీద కరెంట్ వాల్యుయేషన్స్ డ్రైవ్ అవుతాయి. సో ఫ్యూచరిస్టిక్ గ్రోత్ ఈస్ నాట్ లుకింగ్ వెరీ అట్రాక్టివ్ కాబట్టి కరెంట్ వాల్యుయేషన్స్ పడ్డాయండి మనం. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ Q3 is going to do well. ఎందుకంటే పండగ సీజన్ అయిపోయింది, అక్టోబర్ మంత్. ఆటో సేల్స్ హ్యాస్ డన్ వెల్ యాజ్ ఎన్విసాజ్డ్. మళ్ళీ డల్ సీజన్, నవంబర్, డిసెంబర్ డల్ సీజన్ వచ్చేసింది ఓవరాల్ సినారియోకి. ఓన్లీ మీరు ఇండియన్ హోటల్ ఇండస్ట్రీ కానీ, కొన్ని హాలిడే రిలేటెడ్ స్టాక్స్ కానీ, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. ఎందుకంటే ట్రావెల్ హ్యాస్ గాన్ అప్, పీపుల్ గోయింగ్ టు టూరిజం హ్యాస్ గాన్ అప్. ఆ స్టాక్స్ మీద ఫోకస్ చేయమని అడుగుతున్నాం. రైట్ సార్, అట్లాగే మార్కెట్లోనైతే కరెక్షన్ కనిపిస్తోంది కదా సార్. మరి ఏంటి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పైన ఈ పొజిషన్లో, ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుందంటారు? అది కూడా లాంగ్ టర్మ్ బెస్టా, షార్ట్ టర్మ్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది? లాంగ్ టర్మ్ పరంగా ట్రంప్ కమింగ్ బ్యాక్ కాబట్టి IT సెక్టర్స్ ఈస్ గోయింగ్ టు డూ వెల్.
ఫార్మా మనం వెయిట్ అండ్ వాచ్ అండి. ఫార్మా మీద ఎలాంటి తారీఫ్లు విధించబోతున్నాడు, దాని ఇంపాక్ట్ ఏంటి అనేది మనకు తెలియదు. సో ఫార్మా మీద జనరల్లీ వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉండమని చెప్పాము మేము. సో దీస్ టూ ఆర్ వెరీ పాజిటివ్. థర్డ్ థింగ్ వచ్చేసి, సిన్స్ మోడీ గవర్నమెంట్ ఈస్ బ్యాక్, మహారాష్ట్రలో దేర్ బిగ్ విన్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్. మార్కెట్ మీరు చూసుంటారు 1300 పాయింట్స్, 2000 పాయింట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. మోస్ట్ మహారాష్ట్ర విన్ యాక్చువల్లీ ఫర్ ది గవర్నమెంట్. సో వాట్ పీపుల్ ఆర్ ప్రిడిక్టింగ్ ఈస్, ఇప్పుడు గవర్నమెంట్ చాలా అగ్రెసివ్ కాల్స్ తీసుకొని క్యాపెక్స్ కానీ, రైల్వేస్ కానీ, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతారు. దానిలో లాట్ ఆఫ్ చేంజెస్ దే ఆర్ గోయింగ్ టు డూ అనేది వెరీ పాజిటివ్ గా వచ్చింది. రీసెంట్ గా మీరు చూసుంటే దే వర్ 7 డెసిషన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్యాన్ 2.0 అనేది చాలా పాజిటివ్ గా కనిపిస్తున్న మాట మార్కెట్ లో. బట్ వాడు హైడల్ ప్రాజెక్ట్ కి, కొన్ని రోడ్ ప్రాజెక్ట్స్ కి కొన్ని చేంజెస్ ఇన్ లేబర్ లాస్ కానీ దే ఆర్ వర్కింగ్ అండ్ దే సెడ్ దే ఆర్ గోయింగ్ టు ఇన్ఫ్యూజ్. ఆల్రెడీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి 5,000 crores ఇచ్చారు. హూ ఆర్ గోయింగ్ టు బి ద బెనిఫిషరీస్ అని త్వరలో మనకు తెలుస్తుంది సార్. ఓన్లీ నెగిటివ్ అదాని గ్రూప్ ఒకటి నెగిటివ్ గా ఉంది, అదొకటి జనాలు వెయిట్ అండ్ వాచ్ చేయమని అడుగుతున్నాం సార్. ప్రజెంట్ మనం చూస్తే సెక్టార్ వైజ్ గా కూడా, అంటే మనం ఎప్పుడైనా మామూలుగా చూసినట్టయితే ఈ ఐటీ సెక్టార్ నష్టాల్లో ఉంది, లేదంటే ఈ హాస్పిటల్ కి సంబంధించినటువంటి నష్టాల్లో ఉన్నాయి, లేదంటే బ్యాంకింగ్, ఈ విధంగా కనిపించేది. కానీ ప్రస్తుతం ఇప్పుడు చూస్తే అన్ని సెక్టార్లు కొన్ని లాభాల్లో కొన్ని నష్టాల్లో మిశ్రమంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ పొజిషన్ లో వేటిపైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఎలా ఆలోచన చేస్తే బాగుంటుంది అంటారు? సార్ లాంగ్ టర్మ్ పరంగా ఆలోచిస్తే బ్యాంకింగ్ ఈజ్ గోయింగ్ టు డూ వెల్. అందుకని నిఫ్టీ బ్యాంక్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ది వాచ్. సెకండ్, సమ్ వెల్త్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ గోయింగ్ టు డూ వెల్. నెక్స్ట్ 2 to 3 years లో పవర్ సెక్టర్ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డూ వెల్. ఎందుకంటే గవర్నమెంట్ బడ్జెట్ లో కూడా ప్రత్యేకంగా చెప్పింది పవర్ కన్సంప్షన్ ఇస్ ఇండియా ఇస్ గోయింగ్ అప్. ఎలక్ట్రికల్ వెహికల్స్ పెరుగుతున్నాయి, ఎలక్ట్రానిక్స్ ఇన్ ద హౌసెస్ ఆర్ గ్రోయింగ్ అప్, పవర్ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. కాబట్టి పవర్ సెక్టర్ డిమాండ్ ఇస్ గోయింగ్ టు బి మచ్ లార్జర్ అనేది వాళ్ళు ఆల్రెడీ చెప్పారండి. నాలుగోది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ టు గో అ లాంగ్ వే. అండ్ ఐదోది ఆటో సెక్టర్ స్టాక్స్. పీపుల్ హ్యావ్ టు వాచ్. ఇవన్నీ ఏంటంటే మంచి పేషెంట్ క్యాపిటల్. అందుకని మన హిండా లిస్ట్ చేసింది, ఇట్ కేమ్ డౌన్. బట్ వాళ్ళు ఇంకొక 4-5 మోడల్స్ మార్కెట్ లో లాంచ్ చేసి హిట్ అయ్యి ఈవెన్ 1 or 2% మార్కెట్ షేర్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫర్ అస్. సో ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్ టు వాచ్ అవుట్ ది సెక్టర్స్ వెరీ క్లోజ్లీ, కీప్ ఇన్వెస్టింగ్ ఇన్ ది సెక్టర్స్ అని చెప్తున్నాను. సార్, 1 month తర్వాత అంటే ఏదైతే మనకు అమెరికా ప్రెసిడెంట్ గా కూడా కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు ట్రంప్. ఆయనకు సంబంధించి ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త, అది కూడా మనం మాట్లాడుకోవాలి. అదేవిధంగా కొన్ని దేశాలకు కూడా ఆంక్షలు విధించారు ఆయన. ఖచ్చితంగా సుంకాలు పెంచే అవకాశం ఉంది, పెంచుతాం మేము నేను వచ్చిన తర్వాత అని చెప్తా ఉన్నారు. కొంచెం ఇండియన్స్ కూడా ఆలోచన చేస్తున్నారు, ఎట్లా ఉంటుంది మరి అప్పుడు మార్కెట్ పరిస్థితి అనేది కూడా. ఏంటి సార్ మీ విశ్లేషణ? ట్రంప్ వన్ ఆఫ్ ద థింగ్ విచ్ హీ ఫెల్ట్ అమెరికా హ్యాస్ లాస్ట్ ఆయన అనుకుంది, ఇట్ ఈస్ నాట్ దట్. అమెరికా ఏదో పెద్దన్న పాత్ర పోషించాల్సింది పోషించలేకపోయింది. ఒక పక్క రష్యా ఉక్రెయిన్ వార్ చేసుకుంటే మనం యాక్షన్ ఏం తీసుకోలేదు, ఇంకో పక్క ఇజ్రాయెల్ ఇది చేసుకుంటే యాక్షన్ తీసుకోలేదు, కొన్ని కంట్రీస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రిడక్షన్ అప్రూవల్ చేస్తుంటే మనం యాక్షన్ తీసుకోలేదు. ఇది మనం ఎటు వెళ్తున్నాము అనే ఒక ఆలోచనలో వచ్చి హీ సెడ్ హీ వాంటెడ్ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. సో ఆ ఫిలాసఫీలో మీరు రూపీ చూస్తుంటే డెప్రిషియేట్ అవటం మొదలుపెట్టింది ట్రంప్ ఇచ్చిన దగ్గర నుంచి. వన్ థింగ్ పీపుల్ టు బి కాషియస్ ఇస్ ట్రంప్ రిజైన్ లో ఇప్పుడు కరెంట్ 84+ ఏదైతే ఉందో రూపీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 90+ అండి. ఈజీగా 90-95 వెళ్ళిపోతుంది, వెదర్ యూ లైక్ ఆర్ డిస్లైక్. Second thing, he is going to take certain strong decisions and influence on the world economy will be much larger. Next 4 years, and the last term, he will take certain very aggressive decisions and matter. But at least being an old man, he is trying to do his best. So, ఇది Indian economy కి very, very positive scenario. ఎక్సెప్ట్ కొన్ని తారీఫ్లు అవి ఏవైతే ఉన్నాయో ఇబ్బంది అది చూడాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఫార్మా కంపెనీస్ ఆలోచిస్తుంది ఏంటంటే, can we acquire another manufacturing unit in US, produce over there and distribute over there? ఈ USFDL తీసుకొచ్చి తారీఫ్ వార్లో ఇబ్బంది పడే కంటే అక్కడికైనా లోకల్ గా ప్రొడ్యూస్ చేద్దామనే ఆలోచనలో వచ్చారు. సో ఇలాంటి యాక్షన్స్ ఏవైతే తీసుకుంటున్నారో ఫార్మా సెక్టర్స్, దట్ స్టాక్స్ ఆర్ గోయింగ్ టు డూ వెల్. సో నేను ఈ యాక్షన్స్ నుంచి అగ్రగా ఉండి చదవమని చెప్తున్నాను. ఎస్ఎంఈస్ ఎంఎస్ఎంఈస్ అయితే దే ఆర్ గోయింగ్ టు డూ వెల్. అంటే నెక్స్ట్ 5 years కూడా growth rate will be anywhere between 10% to 50% for all the stocks. So you can invest in good founders, good governance on the stocks. Invest చేయండి, it is going to fetch good returns for you.
రైట్ సార్, అయితే టెక్నికల్ గా సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉంది, ఎట్లా ఉందంట? దిస్ వీక్ అండి మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ గానీ అందరూ ప్రిడిక్ట్ చేసింది 81,000 ఇస్ ద గుడ్ సినారియో, అండ్ నిఫ్టీకి వచ్చేసి 24,500 ఇస్ ద గుడ్ సినారియో. లోవర్ సైడ్ 23,800 అంటున్నారు. అగైన్ సేమ్ సెన్సెక్స్ వచ్చేసి 79,500 to 80,000 అంటున్నారు. కపుల్ ఆఫ్ డేస్ ఇది క్లోజర్ అంటే క్లోజర్ ఆఫ్ ది మంత్ ఎఫ్ఎన్ డేస్ క్లోజ్ అవుతాయి, ఇవన్నీ క్లోజర్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీక్ కొద్దిగా మార్కెట్ వాలటైల్ గా ఉండి తగ్గే ప్రసక్తి ఉంది కానీ అప్ సైడ్ వెళ్ళే ప్రసక్తి ఏం లేదు. దేర్ నో పాజిటివ్ న్యూస్ ఇన్ ద మార్కెట్. ఓన్లీ ఇప్పుడు పార్లమెంట్ లో పాస్ చేసే బిల్స్ ఏదైనా పర్టికులర్ సెక్టర్ పాజిటివ్ ఉంటే ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అండి. దట్స్ ఓన్లీ థింగ్ విచ్ యూ హావ్ టు వాచ్ అవుట్. రైట్, అట్లాగే సార్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏంటి సార్, ఎట్లా ఉందంట? బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా షేక్ అవుతుందండి. వన్ ఆఫ్ ది కీ రీజన్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ టు షేక్ ఏంటంటే మైక్రో లోన్స్ ఏవైతే చిన్న చిన్న లోన్స్ ఇచ్చారో అందులో డెలింక్వెన్సీస్ పెరుగుతున్నాయని చెప్పేసి పెద్ద న్యూస్ ఇన్ ద మార్కెట్. అది కరెక్ట్ కోర్స్ కరెక్షన్ అవుతే ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్. ఇందులో రెండు స్టాక్స్ హెవీ స్ట్రాంగ్ రికమెండేషన్స్. వన్ ఈస్ HDFC. Many analysts predicted it will do 40% upside for next 1 year, and ICICI is also expected to do 50% growth in their value. So ఈ రెండు స్టాక్స్ చాలా పాజిటివ్ ఇచ్చారనుకుంటే ఓవరాల్ అడ్వాన్సెస్ లో అది చాలా స్మాల్ పోర్షన్. బట్ IDFC బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఇలాంటి AU స్మాల్ బ్యాంక్ ఇవన్నీ స్మాల్ డెలింక్వెన్సీ లోన్స్ పర్సంటేజ్ ఆఫ్ అడ్వాన్సెస్ హెవీగా ఉన్నాయి. అవి కొద్దిగా టేక్ డౌన్ అవుతాయి. గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఇన్వెస్టర్స్ ఆర్ లుకింగ్ ఫర్ 2 years పీరియడ్ టు కమ్ బ్యాక్ అండ్ డూ వెల్ అండి. రైట్, మీరు అంటున్నట్టుగా అదాని ఏంటి సార్, ఆ ఇష్యూకి సంబంధించి కూడా ఏమైనా మార్కెట్ పైన ఎట్లా ఉంది పొజిషన్, పరిస్థితి ఏంటి? అదాని గుడ్ ఆర్ బ్యాడ్ ఇస్ ఆల్వేస్ ఇన్ రాంగ్ సైడ్ అండి. ఎందుకంటే తెలుసో తెలియక మార్కెట్ లో మాత్రం ఇట్ హెస్ కమ్ వెరీ అగ్రెసివ్లీ దట్ ఈస్ వెరీ క్లోజ్ టు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్, బికాస్ ఆఫ్ విచ్ he is able to grow very fast in last 2-3 years. ఈ ఎప్పుడైనా చూడండి సార్, ఫాస్టర్ ప్రైస్ గ్రోత్ వచ్చిన ఆర్గనైజేషన్స్ లో చాలా హికప్స్ ఉంటాయి అండ్ సమ్ డెసిషన్స్ ఆఫ్ ద మేనేజ్మెంట్ మే ఆల్సో గో రాంగ్. అలాంటి సిచ్యువేషన్ అదానికి వచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్, ఐ ఫీల్ సో. అదానికి సంబంధించినట్టు ఇట్ ఈస్ అ బిజినెస్ ఎక్స్టిజెన్సీస్ ఆర్ హిట్టింగ్ ఇన్ హార్డ్. I hope you will come back very good, and any investors ఇంత రిడక్షన్ అయిన స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. దే విల్ కమ్ బ్యాక్ వెరీ హార్డ్. ఎందుకంటే ఫండమెంటల్స్ ఆఫ్ ద కంపెనీ ఇస్ గుడ్ అండి. మేబీ అదాని at high level, maybe it is doing something went wrong on their business decisions. They should be careful going.